పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా మీకు పెళ్ళైందా అని అడుగుతారు. అలా ఉంటారు ఈ కప్పులు. అమ్మగా మారిన తర్వాత మా విష్ణుప్రియ ఫస్ట్ ఫీల్ అంటూ నాకు తెలుసుకోవాలి. నన్ను పట్టించుకోవడం మానేసింది. అయాన్ష్ పుట్టిన తర్వాత ఫస్ట్ మేఘనాక చేతిలోనే పెట్టాం అయాన్ష్ని. వాడు పుట్టిన వెంటనే ఫస్ట్ నాకు ఇస్తుంటే ఐ వాజ్ లాస్ ఆఫ్ వర్డ్స్. వాడికి అన్నప్రాసనం చేసినప్పుడు కూడా నేను ఇంద్ర వెళ్ళి వాడికి తినిపించిన తర్వాతే వాళ్ళందరూ తినిపించారు. సొంతోళ్ళు కూడా ఇంత ఇవ్వరేమో. మెళ్ళో మెలికల నాగుల దండ బలపుల వేడికి ఎగిరి పడంగా ఉంటి బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే. కాస్త అందంగా ఉంది అని అంటేనే ఫ్యూల్ కట్టేస్తారు. మరి ఈ రేంజ్ లో దేవకన్యలా ఉంటే ఇంకా దీని జోలికి వచ్చాడా అయ్యో పాపం అని మా అమ్మ ఆ అబ్బాయి మీద జాలి పడేలాగా. ఇది విన్నారండి మీరు? అమ్మ ప్రాణమా? చాలా ఇష్టం. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. దీనికి పిల్లలు లేకపోవడం అనేది నా ప్రకారంగా అదొక బ్లెస్సింగ్. మేబీ దీనికి పిల్లలు పుట్టుంటే వాళ్ళ పట్ల మాత్రమే సెల్ఫిష్ అయిపోవద్దు. బాధలు తనలో పెట్టుకుని బయటకి ఎప్పుడు నవ్వుతూ ఫెడరేషన్ చేస్తున్న వాళ్ళకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. నేను నాకు ఎప్పుడు సర్ప్రైజ్ ఇవ్వలేదే. థ్యాంక్ యూ సో మచ్ జీ తెలుగు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను చాలా స్పెషల్ అనిపిస్తుంది. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమోన ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. ఎవరు ప్యూర్గా ఉంటారో ఎవరు ఉంటారో తెలియదు ప్రపంచంలో, కానీ అమ్మ మాత్రం స్వచ్ఛమైంది ఎప్పుడైనా లైఫ్. అమ్మా నేను ఫేస్ చేసింది ప్రతి ఒక్కటి నాకంటే ఎక్కువ మా అమ్మ ఫేస్ చేసింది. నాకు మళ్ళీ ఒక జన్మంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను మా సుజాతమ్మకు మాత్రమే పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నీకు ఎప్పుడైనా ముక్కులోంచి రక్తం వస్తూ ఉంటుందా? అప్పుడప్పుడు వస్తుంటుంది. నువ్వు ఇంకో 2-3 నెలల కంటే ఎక్కువ బతకవమ్మా. కన్న బిడ్డలపైన నా శారద మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నేను తాగుడు వైపు కన్నెత్తి కూడా చూడను. నేను మరణించిన తర్వాత నా పిల్లలకి కాస్త ప్రేమనిచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూస్తారా స్వామి? ఎవరికి ఆ సిచ్యువేషన్ రాకూడదు. ఏ తల్లికి ఆ నరకం వద్దు. ఇది నేను కోరుకునేది. ఇంత మంచి చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంటే దానికి కారణం మా మమ్మీ. ఐ లవ్ మై మమ్మీ వెరీ మచ్. నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడనా కమ్మగా కమ్మగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ. ఇవి మా అమ్మగారు అండి, ఇవి మా వదిన గారు. అసలు వదలకూడదు ఇవన్నీ. మాకు ఎక్కడి నుంచి ఏంటి డైలాగ్ ఏంటి ఏమైంది ఏమి అనుకుని గొడవ అవుతుందని చూస్తాం. తెర చూస్తే సీరియల్ అన్నమాట. ఇప్పుడు మీరు మీ కొడుకు గురించి చెప్పాలి. చాలా కోపదారి మనిషింది, చాలా కోపదారి మనిషింది. అమ్మకి ప్రతి బిడ్డ చేయాల్సిన పని.
మెకానిక్. అందరి భారం నా మీద పడడం వలన పంచర్ షాప్ లో మా ఆయన ఒక్కటి చేసి వెళ్తారు లేదని ఇక నేను కూడా గాలి పట్టడం కానివ్వండి లారీలు పంచర్ వరకు మొత్తం చేసేస్తున్నాను. మీ జీవితాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మా జీ తెలుగులో ఒక సీరియలే పుట్టింది తెలుసా, సూర్యకాంతం అని. రియల్ హీరోయిన్ తను, నేను కాదు. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. ఈ పని నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఓన్లీ ఇది హై పీపుల్ వాళ్ళకేనా లేకపోతే నార్మల్ పీపుల్ వాళ్ళకి కూడానా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆర్ యు వర్జిన్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆడపిల్ల తలాని క్వశ్చన్ మాట్లాడుతున్నారు. ఆర్ యు వర్జిన్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరైతే అమ్మాయిని అడగచ్చు, మేమైతే అబ్బాయిని అడగకూడదా? ఏం న్యాయం నందా? కూర్చోండి కూర్చోండి చాలు. తలెత్తు పల్లవి. అమ్మ తల దించితే మన దేశపు జెండా గౌరవం దిగిపోతుంది. ఎవరు చేసిన పాపమో ఈ గాలి దీపాలు, ఎవరు చేసిన ద్రోహమో ఈ బాల రూపాలు, ఎంగిలాకుల వేటలో ఈ రంగు వెలిసిన పువ్వులు, కుప్ప తొట్టిల చాటున నిలువెత్తు గాయాలు. అమ్మ అవ్వాలంటే 9 నెలలు నవమాసాలు మోసి బిడ్డని కంటేనే కాదండి, కరుణ నిండిన హృదయం ఉంటే ఒక్కరికో ఇద్దరికో కాదు 100 మందికి 1000 మందికి అమ్మ అవ్వచ్చు అని నిరూపించినటువంటి మాతృమూర్తులు ఎందరో మన మదర్ తెరిసా లాగా. జీ తెలుగులో. జీ5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.